వెల్కమ్ టు కిరణ్మయ్ ఇన్సైట్స్. ఒక కప్పు టీ రామయ్య జీవితాన్ని ఉన్నతంగా ఎలా మార్చేసింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అండి. హైదరాబాద్ శివారులో రామయ్య అనే వ్యక్తి ఒక చిన్న టీ కొట్టు నడుపుతుంటాడు. పెద్దగా ఆదాయం ఉండదు, కానీ తనకున్న దానిలో సంతృప్తిగా జీవిస్తుంటాడు. ఒకరోజు సిరి అనే అమ్మాయి ఇంటర్వ్యూకి ఆలస్యం అవుతుందని కంగారు పడుతూ రామయ్య టీ కొట్టు దగ్గర ఆగింది. పర్సులో చిల్లర లేదు. టీ తాగకుండానే వెళ్ళిపోదామనుకుంది. అప్పుడే రామయ్య చిరునవ్వుతో, అమ్మా, టీ తాగు, డబ్బేం పర్వాలేదు. నీ ఇంటర్వ్యూ బాగా జరిగి మంచి ఉద్యోగం వచ్చింది. కాలం గడిచింది. సిరి జీవితంలో ఎదిగింది. కానీ ఆ టీ జ్ఞాపకం మాత్రం ఎప్పుడూ గుండెల్లో నిలిచిపోయింది. ఒకరోజు పాత ప్రాంతం మీదుగా వెళ్తూ రామయ్య టీ కొట్టు మళ్ళీ చూసింది. అది కొంచెం పాతబడిపోయింది. ఆమెకి మహాభారతంలో కర్ణుడి దానగుణం గుర్తుకు వచ్చింది. ఫలితం ఆశించకుండా చేసిన దానం ఎంత గొప్పది అనిపించింది తనకి. వెంటనే సిరి రామయ్య దగ్గరికి వెళ్ళి ఆరునికి ఒక చిన్న సాయం చేసింది. రామయ్య ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలో చిన్న క్యాంటీన్ నడుపుతున్నాడు. అదే అతనికి నిజమైన గుర్తింపు. ఆ చిన్న టీ ఇచ్చిన రామయ్యకు, ఆ చిన్న సాయం పొందిన సిరికి ఊహించని శుభం జరిగింది. నిస్వార్థమైన మంచి ఎప్పుడూ వ్యర్థం కాదు. అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. మరింత గొప్పగా. మంచిగా సాయం చేయండి. మంచి జరుగుతుంది. Help others. It will return back to you in unexpected ways, in unexpected time. Hope you like the video. Please like and share the subscribe. Thank you.